శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. నమస్కారం, నేను మీ విజయ్ కుమార్ శర్మ. ఫిబ్రవరి నెలలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి అనగా ఇది ఈ 12 నెలలలో ఇది 2వ నెల. 2 అనగానే మనం ఇంతకుముందు న్యూమరాలజీలో చెప్పుకున్నాం. ఈ 2వ సంఖ్యకు అధిపతి చంద్రుడు. చంద్రుడు ఎలాగా అయితే మొదటి 15 రోజులు వృద్ధి చెందుతూ అలాగే క్షీణం అవుతూ ఉంటాడో అమావాస్య వరకు మిగతా 15 రోజులు వీరి జీవితం ఇంచుమించుగా ఒడిదొడుకులు అలా ఎదురవుతూ ఉంటాయి. ఇక ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు ఒక మంచి ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉంటారు. వీరు నిర్దిష్ట అభిప్రాయాలు, అసాధారణ స్ఫురణ అంటే మంచి ఇంట్యూషన్ కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. వీరు ఎక్కువగా ఇళ్ళు మారే కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. 2 సంతానం ఉండే కుటుంబంలో జన్మిస్తారు. వీరు భయం, సందేహం, సందిగ్ధత ఇలాంటివి వదులుకుంటే వీరి జీవితంలో చక్కగా రాణించగలుగుతారు. మంచి దైవభక్తి, చక్కటి ఆలోచనాపరుల కుటుంబంలో వీరు జన్మిస్తారు. వీరు తొందరగానే ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడతారు. వీరు పేరు ప్రఖ్యాతులు, ధనం గురించి పెద్దగా పట్టించుకోకపోయినా వీరి చుట్టూ సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి వీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా విషయాల్లో మంచి మంచి పరిజ్ఞానం పెంచుకుంటూ ఉంటారు. ఒక విషయంలో అధిక ప్రావీణ్యం కలిగి ఉండి దాని వలన మంచి లాభం పొందుతారు. ప్రతి పనిలోనూ కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వీరు తమ మనస్సులో ఉన్న ప్రేమ, వాత్సల్యం బయటకు కనిపించకుండా అంటే నిండుకుండా తొణకదు అన్నట్టుగా వీరు ఉంటారు. అందువలన వీరు బంధువుల కంటే స్నేహితులతో ఎక్కువగా ప్రేమించబడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువగా మధ్యతరగతి కుటుంబంలో జన్మిస్తారు. ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు ఎక్కువగా పోలీస్, మిలిటరీ, పోస్టల్, స్టాక్ ఎక్స్చేంజ్ వంటి మంచి మంచి ఉద్యోగాలకు వీరు అనుకూలం. వీరి వివాహం తొందరగానే అవుతుంది. కాకపోతే కొంచెం అహం కలిగిన జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది. కానీ వీరికి సంతానం మంచి తెలివైన వారుగా, బాగా చదువుకుని స్థిరపడేవారుగా ఉంటారు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు పోలీస్, మిలిటరీ, స్టాక్ ఎక్స్చేంజెస్ వీటితో పాటు ఇంజనీరింగ్, సినిమాస్ ఇటువంటివి కూడా వృత్తులు వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. వీరికి
ఆదివారం, బుధవారం, అలాగే గురువారం ఈ రోజులు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ లక్షణాలతో పాటు వీరి యొక్క జన్మించిన తేదీ, అలాగే వీరి యొక్క డెస్టినీ నెంబర్ మారితే ఈ లక్షణాలు కొద్దిగా మారుతూ ఉండవచ్చును. ఇది కొద్దిగా గమనించగలరు. ఇది ఈ ఫిబ్రవరి నెలలో జన్మించిన వారు ఈ విధంగా ఉంటారు. మన నెక్స్ట్ వీడియోలో మార్చి నెలలో జన్మించిన వారు ఏ విధంగా ఉంటారు, వారికి ఏ ఏ వృత్తులు లాభిస్తాయి, అలాగే ఏ ఏ వారాలు అనుకూలంగా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.